రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మరిపాడు మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సోమశిల హైలెవెల్ కెనాల్ పనులపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మరిపాడు మండలానికి నీరు అందించే బాధ్యత తనదేనని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజాసేవే లక్ష్యమని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని మంత్రి పేర్కొన్నారు. మీ పక్కూరి నాయకులే అందరూ ఏం చేశారు? అందరూ మరిపాడు వాళ్ళందరూ అదే విజయరామరెడ్డి అడిగింది. అప్పుడు ఎవడు ఒక్కడ నోరు తెరిచి అడగల. ఏం భయమా వాళ్ళని చూస్తే? మీ ఇళ్ల ముందుకు నీళ్లు తెస్తామంటే దిక్కు లేకుండా వదిలేసిపోయినారు మీరు. ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పోయి మళ్ళా వాళ్ళ సంఖ్య ఎక్కువ కూర్చున్నారు. సిక్కుని పిల్ల మీకు మరిపాడు వాళ్ళకి ఏమా? ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు హై లెవెల్ కెనాల్ శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేది నేనే. ఇది నా బాధ్యత. 2 ఏళ్ళ 3 ఏళ్ళ 12 ఏళ్ళు దిక్కు లేకుండా వదిలేసిపోయారు మీరు. ఇవాళ నన్ను అడుగుతారా? మా ముఖ్యమంత్రి వచ్చిన మొదటి రోజు ప్రాజెక్ట్ చూసింది ఏదంటే హై లెవెల్ కెనాల్. ఇది మా బాధ్యత. ఏమయ్యారు ఆ రోజు అందరూ? ఇదే మరిపాడు సెంటర్లో మీకు ఎట్ట సిగ్గు లేకుండా వచ్చారని అడగలేదా? మీరెవరు అడగలేదే? మరిపాడు నాయకులంతా చూస్తా చప్పట్లు కొట్టుకుంటూ తిరిగారు వాళ్ళు వెనక. ఎందుకు అడగలేదు మీరందరూ? అది అడగడానికి ఆకరణ పెట్టుకున్నా. ఇది లేకుంటే ఇది ముందే చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా. మీ ఊళ్ళోనే కదా, మీ పక్కూరి నాయకులు. సికింద్రాబాద్